అందువల్ల ఈ కేసులో డెఫినెట్గా ఒక మంచి న్యాయవాదులను పెట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించే ప్రయత్నం కూడా నిన్న చేసినాం. మేము లీగల్ ఎక్స్పర్ట్స్ని కలవడానికి, సీనియర్ అడ్వకేట్స్ని కలవడానికి వెళ్ళాం. ఒకటి ఓట్ ఫర్ నోట్ కేసు, రెండు మా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నావు, ఆ కేసు మే 6వ తేదీన రాబోతా ఉంది. మూడు కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. ఇది పార్టీగా మా నాయకుడు ఆదేశించిండు. నాయకుడు ఆదేశం ప్రకారం మేము ముగ్గురం, మా వినోద్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు కలిసి వెళ్ళి అక్కడ న్యాయవాదులతో మాట్లాడినాం. నీలాంటి దొంగలకు శిక్ష పడాలి, నీలాంటి సమైక్యవాదులకు, నీలాంటి ప్రభుత్వాలను పడగొట్టాలని కుట్ర చేసిన వాళ్ళకి, ఎందుకంటే నువ్వు 4.5 ఏళ్ళ నుంచి స్టే మీద బతుకుతున్నావు కదా, నువ్వు ఇవాళకి నీ మీద కేసు ఉంది. ఆ స్టే మీదనే నువ్వు ఈరోజు ఆ కేసు విచారణ జరగకుండా 4.5 సంవత్సరాల నుంచి స్టే మీద నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒకసారి స్టే వెకటైందంటే నీ కుర్చీకే ముప్పు ఉన్నది. స్టే వెకటైందంటే నువ్వు జైలుకి పోతావు. కనుకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు. 14 లక్షల మంది పోటీ పడిన జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో ఇద్దరు విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థ శ్రీ చైతన్యయే. ఇవాళ మొన్న ఏం జరిగిందో నేనే బయట పెట్టినా. రాత్రేమో రాహుల్ గాంధీతో ఉన్నాడు, పొద్దుగాలు లేచే వరకు ఆర్ఎస్ఎస్ ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట్లో పొద్దుగాల టిఫిన్కు తేలిండు. నీకు అలవాటు పొద్దుకి కాంగ్రెస్, పొద్దుగాల బీజేపీ వాళ్ళు ఇంట్లో టిఫిన్లు తినుడు, షార్ట్ కార్లలో తిరుగు నీకు అలవాటు. మేము బాజాప్తానే చేస్తాం ఏం చేసినా. సరే, ఇది అసలు విషయం. మేము పోయింది ఓటుకు నోటు కేసులో దొంగను శిక్ష పడే విధంగా మేము మా పార్టీ తరఫున ఇంప్లీడ్ అయినాం. మేము కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి మా సీనియర్ న్యాయవాదులు రేపు కోర్టులో బలమైన వాదనలు వినిపించడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. అది రేపే ఉంది కేసు. రేపు ఉదయం కాళేశ్వరం కేసు ఉంది, సాయంత్రం ఓట్ ఫర్ నోట్ కేసు ఉంది. సో డెఫినెట్గా మేము వెళ్తాం కదా. నువ్వు మా ప్రభుత్వాన్ని కదా కూలదోయాలని ప్రయత్నం చేసింది. ఆ రోజు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిని. ఇట్లా పోతేగా రేవంత్ రెడ్డి గారు ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్ననన్న మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే 1 ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలు అయిపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు వల్లే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? సిద్దిపేటకు వచ్చినప్పుడు మార్చి 22 నాడు 20 రోజుల్లో మిగతా పైసలు వేస్తా అన్నావు, వేయలే. అంతకుముందు ఏం చెప్పినావు? మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మిర్యాలగూడలో మున్సిపల్ సభలో మాట్లాడుతూ ఎన్నికల కోడైపోగానే రైతు భరోసా ఇస్తా అన్నావు, వేయలే. సిద్దిపేటలో చెప్పినావు, వేయలే. నిన్న కేసీఆర్ గారు వెళ్తే మొత్తం వేస్తున్నా అన్నావు, మళ్ళీ 1 ఎకరానికి వేసినావు. అంటే 3 5,000 కోట్లు పడ్డాయి, ఇంకా 4,000 కోట్లు పడాలి. అవి ఎప్పుడు వేస్తావు? అంటే నువ్వు ఇలా కేవలం మాటలు చెప్తూ కేసీఆర్ గారి మీటింగ్ను ఏదో నేను డైవర్ట్ చేస్తా అనేటువంటి ఒక పిచ్చి భ్రమల్లో ఓ సభ పెట్టుకొని రైతు భరోసా వేస్తున్నాను ఒక డ్రామా అన్నావు. రైతులకు అర్థమైతలేదా? ఇంత కేసీఆర్ పుణ్యమే ఆయనతో పడ్డాయి 2,000 కోట్లు, లేకపోతే అవి కూడా పడకపోతుండేది అర్థమవుతుంది కదా. మిగతా ఎప్పుడు వేస్తావు నువ్వు? మరి పోయినసారి 9 రోజులు వేసినా డైలాగ్ కొట్టినావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలల కింద పడాల్సిన రైతు బంధు ఇప్పటికి వాళ్ళే కేవలం 5,000 కోట్లు మాత్రమే పడ్డాయి, ఇంకా 4,000 పడాలి.
బడా కాంట్రాక్టర్లకు ఉంటాయి కానీ రైతులంటే నీకు ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నిన్న ఒక విషయం ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలని కూడా అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఒకటి ఏమన్నాడంటే కాళేశ్వరం కుప్పగూలింది అన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అన్నాడు. నిన్న మాత్రం ఒక సత్యం చెప్పిండు, మేడిగడ్డ 2 పిల్లలు ఉంగినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, కాళేశ్వరం వాడుకుంటాము అన్నాడు.